నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆడపిల్లలకు తనది అనుకునే ఒక ఇల్లు ఎప్పటికీ ఉండదా. కథని చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ బొమ్మలు ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు? మీ ఇంటికి తీసుకెళ్ళు. ఈ చీరలు కూడా ఇక్కడుంచి ఏం ఉపయోగం తల్లి? నీకు తెలుసు కదా అమ్మా, నేను ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నాను. అక్కడ అన్ని గదుల్లోనూ మా అత్తగారు వారి వస్తువులు సర్దుకున్నారు. మా గదిలో కూడా ఒక అల్మారా మా ఆడపడుచు వాడుకుంటుంది. మరి అలాంటప్పుడు ఇవన్నీ తీసుకెళ్లి నేను ఎక్కడ పెట్టుకోనమ్మా అంది వసుంధర. పెళ్లి అయ్యాక అత్తగారిల్లే నీ ఇల్లు, ఎలాగోలా సర్ది పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్నాళ్ళని నీ వస్తువులన్నీ ఇక్కడే ఉంచుతావు? ఏమండి, పుస్తకాలు కూడా దించండి, ఈసారి పుస్తకాలు కూడా పట్టుకెళ్ళు అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది వసుంధర తల్లి. పనిలో పనిగా తన గోల్డ్ మెడల్స్ కూడా పట్టుకెళ్లమనమ్మా. ఇక్కడ ఊరికే అరలు నింపడం తప్ప వాటి వల్ల ఏమీ ఉపయోగం లేదు అంది వసుంధర చెల్లెలు. మనసులో మెదులుతున్న కొత్త సందేహాలను బయటకు చెప్పలేక పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ దిగులుగా తండ్రి వంక చూసింది వసుంధర. తాను ఏమీ చేయలేను అన్నట్టుగా చూడనట్టుగా అటకం మీద నుంచి పుస్తకాలు దించసాగాడు. అమ్మ ఏమిటి మా ఇల్లు అంటూ నన్ను వేరు చేసి మాట్లాడుతుంది? అయినా అమ్మవాళ్లది సొంతిల్లు కదా. నా వస్తువులు ఇక్కడుంటే వాటికి ఏమడ్డం? ఎందుకు వచ్చినప్పుడల్లా అవి తీసుకెళ్ళు ఇవి తీసుకెళ్ళు అంటుంది? చెల్లి నాన్న కూడా అదే మాట అంటున్నారు. పెళ్లి అయితే ఇక ఇది నా ఇల్లు కాదా అని ఆలోచిస్తూ అమ్మ చెప్పినవన్నీ సర్దుకొని తన అత్తవారింటికి వెళ్ళింది. అత్తగారింట్లో సామాన్లు సర్దుతూ, ఏమండి, మన గదిలోని ఈ అలమారా కాస్త ఖాళీ చేసి అందులోని మీ చెల్లెలు సామాన్లు తన గదిలో పెట్టుకోమని చెప్పరు అని అంటుంది. అప్పుడు నేను మా ఇంటి నుంచి తెచ్చినవి సర్దుకుంటాను అని అడిగింది. అదేదో నువ్వే చెప్పు అన్నాడు మోహన్. అటుగా వెళుతూ ఈ మాటలు విన్న వసుంధర అత్తగారు, మా అమ్మాయికి పెళ్లి అయినా పుట్టింట్లోనే ఎందుకుంటుంది అనే సందేహాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నావా అని అడిగారు కోపంగా. అయ్యో, అదేమీ లేదత్తయ్యా, అల్మారా గురించి చెప్పాను అంతే అంది వసుంధర. ఇంతలో వసుంధర ఆడపడుచు అందుకుంటూ, మాది ఈ ఊరే కనుక అడపాదడపా వచ్చి అమ్మా నాన్నలను చూసిపోతూ ఉంటాను. ఈ మాత్రానికే ఇంత రచ్చ చెయ్యాలా అని విసుగ్గా మొహం పెడుతూ అంది. అడపాదడపా అంటూ ఎప్పుడూ ఇక్కడే ఉంటున్నావు. నువ్వు ఉండటం కోసం నన్ను ఉండనివ్వట్లేదు, పొమ్మనకుండా పొగపెడుతున్నావు అని అనబోతూ మరలా తనని తాను తమాయించుకొని, అలా నేను అనలేదు, ఇది నీ పుట్టిల్లు, ఎప్పుడైనా వచ్చి ఉండే హక్కు నీకుంటుంది. కాకపోతే మా గదిలో ఉన్నదే 3 అరమారాలు, అందులో కూడా ఒకటి నువ్వే వాడుతుంటే నా వస్తువులకు చోటు చాలడం లేదు. ఇవాళ మా ఇంటి నుంచి నా బొమ్మలు, చీరలు, పుస్తకాలు తెచ్చుకున్నాను. అవి సర్దుకోవటం కోసం అడిగాను అంతే అంది వసుంధర. నా కూతురు వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏవో కొన్ని మాత్రమే అత్తగారింటికి పట్టుకెళ్ళింది. నువ్వు అలాగే చెయ్యి. అన్నీ మీ పుట్టింట్లోనే ఉంచుకొని అవసరమైనవి తెచ్చుకో. అప్పుడు 2 కూడా అక్కర్లేదు అన్నారు అత్తగారు. సరే అంటూ తలూపింది వసుంధర. తల ఊపింది కాని మనసులో ఏవో ఆలోచనలు. మనసంతా భారంగా ఉంది. బరువు తీర్చుకోవాలంటే డైరీ రాయాలనిపించింది. ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన డైరీలో ఇలా రాసుకుంది. ఇప్పటి వరకు నాకు 2 ఇళ్లున్నాయని ఎంతో సంబరపడ్డాను. 2 చోట్ల నాకు హక్కుంటుంది అనుకున్నాను. 2 కుటుంబాల ప్రేమను ఆస్వాదించే అదృష్టం నాకు మాత్రమే దొరికిందని మురిసిపోయాను. నేను ఏమి చేసినా చెల్లుతుందనుకున్నాను. ఏదైనా స్వతంత్రంగా అడగవచ్చు అనుకున్నాను. కానీ ఇవాళ తెలిసింది, నా ఇంట్లో నా వస్తువులు పెట్టుకోవడానికి కూడా నాకు స్వతంత్రం లేదు అని. పేరుకు 2 ఇళ్ళు, రెండిట్లో ఏ ఒక్కటి నాది కాదు. మరి నా ఇల్లు ఏది? నా బొమ్మలు ఎక్కడ పెట్టుకోవాలి? నా పుస్తకాలకు చోటేది? ఇన్నాళ్ళు మనం అని విని ఇప్పుడు నువ్వు మేము అని వింటూ ఉంటే కొత్తగా ఉంది. నాకంటూ ఒక ఇల్లు ఉంటే బాగుండు అని ఆశగా ఉంది. ఎందుకొస్తున్నాయి ఈ కన్నీళ్లు అని రాస్తూ మెల్లగా కుర్చీలో వెనక్కి వాలింది కన్నీళ్లను తుడుచుకుంటూ. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.